రెడ్డి గారు అనేటువంటి వ్యక్తి ఒక శక్తి, ఒక వ్యవస్థ. మీరు ఎంతమంది వచ్చి ఢీ కొట్టినా కూడా మీకు మూతి పళ్ళు రాలిపోతే, ముక్కు మొహాలు పగిలిపోతే, కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఇంత కూడా చెక్కు చెదరనటువంటి ధైర్యంతో మడం తిప్పడు. మాట అంటే ఆ మాటను పోషించుకుంటా ఎంతవరకు అయినటువంటి వెళ్ళేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారిని అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి మీకుంది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మాబోటాలకు కానీ, ఈ మారుమూల గ్రామాల్లో ఉన్నటువంటి నిరుపేదలకు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వం ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట ఇస్తే ఆ మాట కోసం ఎంతవరకు వెళ్తాడన్నదే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ తెలుసు. మీరు ఏమి జగన్మోహన్ రెడ్డి గారిని చేయలేక ఆయన మీద బండలు, అదేవిధంగా ఆయన వెనకాల గట్టిగా మాట్లాడి ఈ పప్పుని లోకేష్ను, లేకపోతే ఈ నిష్టదరిద్రుడు చంద్రబాబును, లేక వాళ్ళ పార్ట్నర్లను మేము గట్టిగా విమర్శిస్తాం కాబట్టి మా మీద కూడా ఏదో బురద చల్లాలి. బొత్స అవుద్దని నీ ఇష్టం వచ్చింది చేస్తాను. టీవీలో బూతుల మంత్రి బొంగు మంత్రి భోషణ నీ ఇష్టం చెప్తా. ఐ డోంట్ కేర్. జగన్మోహన్ రెడ్డి గారిని ఒక్క మాట అంటే 10 మాటలు అంటారు. జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఎక్కువ తక్కువ అంగుళం మీరు మాట్లాడితే నేను అడుగు మాట్లాడతా. నాకు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తిని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత నా మీద, మీ అందరి మీద కూడా ఉంది. ఏబిఎన్ రాధాకృష్ణ గారు కానీ, బిఆర్ నాయుడు కానీ, టీవీ5 అనుకోండి, టీవీ5, లేకపోతే ఈనాడు రామోజీ గారు కానీ, మీ ఇష్టం పుంకాలు వేసుకోండి. మీకు దమ్ముంటే రోజులు వేసుకోండి. నా బొమ్మ తప్పించి ఇంకెవడ బొమ్మ పెట్టుకోమాకండి. మీ ఇష్టం వచ్చిన రోజులు చూపించుకోండి. ఐ డోంట్ కేర్. మీ టీవీలు ఎంత, మీ బతుకులు ఎంత. మీ తెలుగుదేశం పార్టీ కొట్టిగాని చూసే 10 మంది చూసే ఛానల్స్ అయ్యి మీ ఇష్టం వచ్చింది చేయండి. జగన్మోహన్ రెడ్డి గారికి అంగుళం దిగితే మీకు అడుగు దిగుద్ది. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండండి. జగన్మోహన్ రెడ్డి గారు ఒక వ్యవస్థ, ఒక శక్తి. జగన్మోహన్ రెడ్డి గారికి ఆ దేవుడు ఆశీస్సులు, రాజశేఖర రెడ్డి గారి ఆశీస్సులు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజల ఆశీస్సులు ఉన్నంత వరకు మీరు జగన్మోహన్ రెడ్డి గారి చుట్టుకునే వేలు మీద బొచ్చు కూడా తెలుగుదేశం పార్టీని 23 సీట్లు పరిమితం చేసినాడు ఎవడో. చంద్రబాబు 40 ఏళ్ళు ఇండస్ట్రీ, నేను బొచ్చు పీకా, అది చేశా, ఇది చేశా, ఇది కట్టే, అది కట్టే, ఈ సొల్లు కబుర్లు చెబుతాడు కదా. ఈ బాబుకి కాటా దెబ్బ తినిపించింది ఎవడు? ఈరోజు ప్రతి ఒక్కళ్ళు కూడా గుర్తుపెట్టుకోండి, వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కానీ, వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు కానీ, చంద్రబాబు అనేవాడు ఒక బొంబాయిగాడు. ఈ బొంబాయిగాడిని లేపడానికి ఇంకో 4 బొంబాయిగాళ్ళు, ఒక 3 టీవీలు, 2 పేపర్లు, ఏక ముక్క కూడా పీకలేరు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి గారు పేపర్లను నమ్ముకోవాలా, టీవీలు నమ్ముకోవాలా. మా పార్టీకి మేము పెట్టాలంటే డబ్బులు లేదా మా దగ్గర? ఏయోటి మేము కూడా ఏబిఎన్ ఆల్ బోగస్ న్యూస్ లాగా ఏదో బోగస్ న్యూస్ అని పెట్టుకోవచ్చు కదా. టీవీ5 అని ఆలు పెట్టుకుని మేము .5 అని మేము పెట్టుకుంటాం. ఆడు ఈ టీవీ అని పెట్టుకుంటే మేము మీ టీవీ అని పెట్టుకుంటాం. ఆడు తొక్కలో టీవీ అని పెట్టుకుని మేము తోలులో టీవీ అని పెట్టుకుంటాం. మా దగ్గర లేవా 400-500 కోట్లు? మేము కూడా పెట్టి యాంకర్లు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇంద్రుడు చంద్రుడు లేకపోతే మనిషి కాదు, అసలు జగన్మోహన్ రెడ్డి గారి కోసం జనం అంతా ఎగబడిపోతున్నారు. ఎవడో బొప్పుని గాళ్ళకి 4గురికి స్కూటర్ కూర్చోబెట్టి డిబేట్లు పెట్టి ఏదో మాటలు చెప్పేస్తారేమో. అవి ఏమి నమ్ముకోవాలా? జగన్మోహన్ రెడ్డి గారిని మేము అడిగాం, మేము పెడతాం టీవీలు, నా కొడుకుల సంగతి చూస్తామని చెప్పి వద్దన్నాడు. నేను రాజశేఖర రెడ్డి గారు రక్తం పంచుకొచ్చానని చెప్పాడు, ప్రజలకు సేవ చేస్తానని చెప్పాడు, ప్రజలకు ఇచ్చినటువంటి మాట కోసం నిలబడతానని చెప్పాడు, పేద పిల్లలను చదివిస్తానని చెప్పాడు, పేదవాడికి వైద్యం చెందాలంటే హాస్పిటల్కి తీసుకెళ్లి ప్రభుత్వ డబ్బుతో చేస్తానని చెప్పాడు, ప్రతి పేదవాడికి ఇల్లు కట్టించేస్తానని చెప్పాడు. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి బాధ్యతగా తీసుకున్నాడు. నేను ఎంతవరకు ఈ రాష్ట్ర ప్రజలకి సహాయ సహకారాలు అందించగలను, ఈ రాష్ట్ర ప్రజలకి మేలు చేయగలనని చెప్పి ప్రతి నిత్యం నిరంతరం
మీ గురించి ఆలోచించేటువంటి రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారు ఈ పనికి మాలినటువంటి ఈ 420 గారిని నమ్ముకోవాలా, ఈ పబ్లిసిటీ నమ్ముకోవాలా. ఈ రోజు కూడా మీ ముందుకు వచ్చి ఒకటే చెబుతున్నాడు, నేను మీకు మంచి చేశానని చెప్పి భావిస్తే, మీ కుటుంబాలకు మంచి చేశానని భావిస్తే, మీ పిల్లల భవిష్యత్తుని నేను మెరుగుపరచగలనని చెప్పి భావిస్తే నాకు ఓటేయండి అని చెబుతున్నాడు. పైన దేవుడు ఉన్నాడు, ప్రజలు ఉన్నారు, మీ అందరూ చూస్తున్నారు. ఎంతమంది కలిసినా నా ఇంటర్ ముక్క కూడా పేకలేడని చెబుతాడు. ఆయనకు ఉన్నటువంటి బలం ఏంటి? ఆయనకు ఉన్నటువంటి బలం ఏంటి? ఇక్కడ ఉన్నటువంటి ప్రతి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాల వలన లబ్ధి పొందుతున్నటువంటి ప్రతి కుటుంబం నాకు అండగా ఉంటుందని చెప్పి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాన్నగారి అభిమానులు, నా అభిమానులు, పార్టీ జెండా పట్టుకుని పనిచేస్తున్నటువంటి ప్రతి వ్యక్తి కూడా నాతో పాటు ఉంటాడన్నటువంటి నమ్మకం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల కోసం పరితపించేటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తిని వదులుకోవద్దు. అటువంటి వ్యక్తి మీద అనేక మంది మూకమ్మ దాడి చేస్తున్నారు. మనం కులాలు చూడొద్దు, మతాలు చూడొద్దు, పార్టీలు చూడొద్దు, సంక్షేమ కార్యక్రమాలు ప్రతి ఇంటికి అందిద్దామని చెబుతున్నాడు. అటువంటి వ్యక్తిని కులం చూడకుండా, మతం చూడకుండా, రాజకీయం చూడకుండా జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఇవ్వాల్సినటువంటి అవసరం ప్రతి ఒక్కడికి ఉంది. మనందరికీ జగన్మోహన్ రెడ్డి గారి కోసం, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద వర్గాల కోసం ప్రతి ఒక్కరూ కూడా నడుం బిగించి ఒక సైనికుల్లాగా పనిచేయాల్సినటువంటి అవసరం ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుల మీద కూడా ఉంది. దయచేసి ఈ బొమ్మాయి గారి మాటలు, ఈ డాన్ దస్క్ మాటలు, ఈ పెద్దదనం తర్వాత చిన్నదనం మాటలు ఇవన్నీ ఏమొద్దు. చంద్రబాబు పనికి మాలినటువంటి వ్యక్తి అండి. అతను ముఖ్యమంత్రి అయ్యేది లేదు, సచ్చేది లేదు. 7 సార్లు పార్లమెంట్ ఎలక్షన్ జరిగితే 21 మార్కు ఒకసారి దాటాడండి. దీన్ని కూడా మూసేస్తారు. వీడికి 5 సీట్లు వచ్చి అక్కడ వెళ్ళి చక్రం తిప్పుతున్నాడు అని రాస్తారు వీళ్ళు. 545 పార్లమెంట్లో ఉన్నటువంటి భారత పార్లమెంట్లో ఎవడన్నా 3 సీట్లు వచ్చినాడు, 5 సీట్లు వచ్చినాడు, 6 సీట్లు వచ్చాడు, 12 సీట్లు వచ్చినాడు, ఎవడన్నా చక్రం తిప్పేది అక్కడ బొఫ్ఫులు కానీ చూసినట్టు చూస్తారు. మనం ఒక 5గురు 6గురు వెళ్ళి మేము తిప్పుతాం చక్రాలు బొంగరాలంటే ఏంటో నువ్వు తిప్పేది బయటకు వెళ్ళాలి. అక్కడ ఆడు ఏం తిప్పుతాడో తెలవదు. ఇక్కడ చక్రం తిప్పిన బాబు కోసం ప్రధానమంత్రి గేటు దగ్గర పడిగాపులు. బాబు నిద్రపోతుంటే రాష్ట్రపతి అభ్యర్థులు వచ్చి నన్ను రాష్ట్రపతి అభ్యర్థిగా పెట్టమని చెప్పి వేడుకుంటున్నటువంటి రాష్ట్రపతి అభ్యర్థులు, ఇయే ఎట్టింగులు ఈ బొమ్మాయి గాళ్ళు. ఇవన్నీ నిజమేనాన్ని వాళ్ళు పాపం తెలుగుదేశం శ్రేణులు అందరికన్నా ఈ రాష్ట్రంలో ఎవడన్నా బుర్రలేనటువంటి వాళ్ళు ఉన్నారంటే పాపం తెలుగుదేశం వాళ్ళు. అసలు ఈ బొమ్మాయి గారు ఏం చెప్పినా నమ్ముతారు వాళ్ళు. బాబు వచ్చి అట్లా సూపర్ రేపు నుంచే బందర్లో మొత్తం ఏరియాత్తం పీకేస్తాను నా బొచ్చు పేకాలి. జగన్మోహన్ రెడ్డి గారు సామాజిక న్యాయంతో పేద ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి వ్యక్తి. ఇక మీ మచిలీపట్నం శాసనసభ్యుడు మా మిత్రుడు పేరు నాని గారి గురించి అయితే ఎంత చెప్పినా కూడా తక్కువే. ఎందుకంటే ఈ మచిలీపట్నం నియోజకవర్గం మీద నాకు పూర్తిగా అవగాహన ఉంది.